మీడియా మిత్రులకు నమస్కారం. నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల సేవ సుపరిపాలన ఈ అంశం పైన భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఫోటో ఎగ్జిబిషన్స్ మరియు ఇంటలెక్చువల్ మీటింగ్స్ వీటికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్నటి నుంచి ఈ కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది. మరియు భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఓరుగల్లు పోరు బిడ్డలందరికీ కూడా నమస్కారం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలన పైన సుదీర్ఘమైనటువంటి విశ్లేషణ మనం ఆ కార్యక్రమంలో చేద్దాం. మీడియా మిత్రులు కూడా గమనించాల్సినటువంటి అంశం, వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అంశం. కొట్లాడి పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసి ఎంతో మంది విద్యార్థులు, మట్టి బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకుంటే వచ్చినటువంటి రాష్ట్రం మన తెలంగాణ. అట్లనే ఎంతో మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జనసంఘ్ పుట్టిన నాటి నుంచి, భారతీయ జనతా పార్టీగా మార్పు చెందిన నాటి నుంచి దేశంలో 2014లో దాదాపుగా పూర్తి స్థాయి గవర్నమెంట్ గా భారతీయ జనతా పార్టీ ఏర్పడే నాటి వరకు కూడా ఎంతో మంది సీనియర్ కార్యకర్తలు, ఎంతో మంది దేశభక్తుల కృషి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం. సరిగ్గా చెప్పాలంటే పరిపాలించే అవకాశం బీజేపీకి వచ్చింది ఈ 11 ఏళ్ల నుంచి. ఈ భారతదేశం 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం. తెలంగాణ రాష్ట్రం పుట్టి కూడా 11 సంవత్సరాలు. మరి మనం ఎక్కడికి పోతున్నాం? భారతదేశం ఎక్కడో 11వ స్థానంలో ఉంటే ఇవాళ జీడిపిలో దూసుకుపోతూ గతంలో $2.1 ట్రిలియన్ ఉన్నటువంటి జీడిపి 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు ఇవాళ $4.1 ట్రిలియన్ జీడిపికి చేరుకొని మమ్మల్ని ఎవ్వరూ కూడా మించలేరు అని తలగరేసేటటువంటి జపాన్ను కూడా దాటుకొని మనము రీసెంట్ గా 4వ అత్యంత సుస్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా ప్రపంచంలోనే నిలబడ్డము. అది మోడీ గారి విజయం. భారత్ పురోగమిస్తోంది. 2 ఏళ్లలో జర్మనీని దాటుతున్నాం. ఇంకొక 10-15 ఏళ్లలో చైనాను, అమెరికాను కూడా దాటుకొని 2047లో భారతదేశం విశ్వగురువుగా ఈ ప్రపంచంలో నిలబడబోతోంది. చిన్ననాటి నుంచి కూడా అభివృద్ధి చెందుతున్న దేశం అని మనం చదువుకొని మన పాఠ్య పుస్తకాలలో కూడా ఇసుకు చెంది ఉన్నాము. 2047 తర్వాత పుట్టినటువంటి పిల్లలంతా కూడా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం భారతదేశం అని చెప్పుకునేటటువంటి రోజు భవిష్యత్తులో రాబోతోంది.